చివరకు అనేక పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కంపెనీస్ కలిసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాయి. మొత్తం 10 కంపెనీలు ఏకమయ్యాయి. ఆ తర్వాత డిజైన్ చేసే సమయం వచ్చింది. సొరంగం కేవలం ఒకటి కాకుండా మొత్తం 3 సొరంగాలు నిర్మించాలని నిర్ణయించారు. వాటిలో 2 ప్రధాన సొరంగాల్లో రైళ్లు నడుస్తాయి. అలాగే మధ్యలో ఒక చిన్న సర్వీస్ సొరంగం ఉంటుంది. అది అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడడానికి మరియు సొరంగంలో ఉన్న గాలి ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది. సొరంగం మొత్తం పొడవు సుమారు 56 కిలోమీటర్లు. అందులో 38 కిలోమీటర్ల సొరంగం సముద్రం కింద వెళ్తుంది. సూర్యరశ్మి లేని చోట ప్రతి క్షణం నీటి తీవ్రమైన ఒత్తిడిని అనుభూతి చెందే చోట ఈ నిర్మాణం కొనసాగాల్సి ఉంది. ఈ సొరంగం తవ్వడం గురించి మాట్లాడుకుంటే అక్కడ సాధారణ యంత్రాలు పనిచేయవు. సముద్రం అడుగున ఉన్న రాళ్లు మరియు నేల చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అన్నిటికంటే అతిపెద్ద శత్రువు నీరు. తవ్వే సమయంలో ఎక్కడి నుండైనా నీటి ప్రవాహం మొదలైతే సముద్రం ఒత్తిడి వల్ల కొన్ని క్షణాల్లోనే సొరంగం మొత్తం నిండిపోయే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో లోపల ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి యంత్రం కూడా శాశ్వతంగా అదే చీకట్లో కూరుకుపోయే అవకాశం ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.